నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్ చిట్, కోర్టు తీర్పుపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్. వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్, సిటీ న్యూరో సెంటర్ హైదరాబాద్లో కొనసాగుతున్న చికిత్స. ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక తమ రిసెప్షన్కు రావాలని ఆహ్వానించిన నూతన దంపతులు. కోల్కతాలో భూకంపం, రిక్టర్ స్కేల్పై తీవ్రత 5గా నమోదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసును కొట్టిపారేసింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. లిక్కర్ స్కామ్ కేసు పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని దింపేశారన్నారు. లిక్కర్ స్కామ్ పేరుతో బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బ కొట్టారని పేర్కొన్నారు. ఈరోజు కోర్టులో కవితకు న్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులపై నమోదైన ప్రతి తప్పుడు కేసు రాజకీయ ప్రేరేపిత కేసులేనని తేలుతాయని చెప్పారు కేటీఆర్. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏ రకంగా చూడాలి అనూహ్య పరిణామం చోటు చేసుకోవడంతో? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా ఈరోజు సంచలన తీర్పు వెలిపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా దీంట్లో కవితతో పాటుగా 20 మంది నిందితులకు సంబంధించి కూడా ఆ క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీంట్లో సిబిఐ ఫెయిల్యూర్ కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తా ఉంది. ఆధారాలు సేకరించడంలో కూడా సిబిఐ ఫెయిల్యూర్ గా నేపథ్యం కావచ్చు. దీన్ని ప్రధానంగా జితేందర్ సింగ్, అడ్వకేట్ సుప్రీంకోర్టు జడ్జి జితేందర్ సింగ్ సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా దీంతో మొత్తం అందరికి కూడా క్లీన్ చీట్ ఇస్తూ కూడా ఆ తీర్పును వెలువడించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా దీంట్లో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తో పాటుగా మొత్తంగా 23 మందికి సంబంధించి కూడా విడుదల చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా తెలంగాణకి సంబంధించి కూడా కవిత, జాగృతి అధ్యక్షురాలు కవితకు సంబంధించి కూడా దీంట్లో కీలకంగా ఈ కేసుకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే ఈ కేసు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, సొంత పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కూడా కీలకంగా విమర్శలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. లిక్కర్ స్కామ్ లో కవిత సంబంధించి కూడా అయితే తప్పుదారిలో వెళ్ళినట్టుగా కూడా వ్యాఖ్యలు చేయడం, విమర్శన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజు ఎలాంటి ఆధారాలు లేవు. కవితకు సంబంధించి కూడా తాను తప్పు చేసినట్టుగా ఆధారాలు లిక్కర్ స్కామ్ లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తను సమర్పించిన ఆధారాలతో పోలిస్తే ఎలాంటి ఆధారాలకు సంబంధించి కూడా కవిత ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి కూడా ఆధార వెలువడ నేపథ్యం అయితే కనిపిస్తుంది. తనకు సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యం ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా కొట్టివేస్తూ కూడా తీర్పును వెలువడించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఆమె కాసేపటి క్రితమే కూడా రియాక్ట్ అయ్యే నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. తాను కడిగిన ముఖ్యంగా బయటికి వచ్చాను, ఇప్పుడు సంబంధించి కూడా న్యాయ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం నిలబడింది. కేవలం రాజకీయ కక్షతో పాటు పెట్టిన కేసుకు సంబంధించి కావచ్చు, ఎన్నిసార్లు కూడా ఈ కేసు పెట్టినా కూడా తను నిలదొక్కుంటూ వస్తానన్నట్టుగా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్న నేపథ్యం ఉన్నది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాసేపటి క్రితమే కేజ్రీవాల్ కూడా రియాక్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. తాను కక్షాపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు. ప్రతిపక్షాల పార్టీకి సంబంధించి కావచ్చు, బీజేపీ తనపైన కక్షాపూరితంగా వ్యవహరించిన కేసులో భాగంగా తను ఈ లిక్కర్ స్కామ్ లో
విరికించారంటూ కూడా కేజ్రీవాల్ వివరించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కూడా ప్రధానంగా ఆరోపణ ఎన్నుకుంటున్న అందరినీ సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇస్తూ కూడా కోర్టు తీర్పుని వెలువరించిన నేపథ్యం అయితే ఉంది. ఇక దీనిపైన కూడా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సంబంధించి కూడా రియాక్ట్ అయ్యే నేపథ్యం అయితే ఉంది. లిక్కర్ స్కామ్ అనేది కట్టుకథలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. అదే కథనాన్ని అడ్డు పెట్టుకుని అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను రాజకీయంగా నష్టపరిచారంటూ కూడా ఆయన ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉన్నది. దాంతో పాటుగా ఇదే స్ఫూర్తితో మా నేతలపైన బనాయించిన కేసును అబద్ధమని రాజకీయ ప్రేరేపిత కల్పితమని కూడా త్వరలో రుజువవుతుందని కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు కవిత సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలపైన కూడా స్పందించలేడు. ఎందుకంటే గత కొద్ది రోజులు కూడా ఇరువురి కుటుంబాలకు సంబంధించి కావచ్చు తాను బయటకు వచ్చి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు కవితకు సంబంధించి ఈ కేసులో కీలకంగా ఆమె బయటపడ్డ నేపథ్యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆసక్తి నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా గతంలో బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపణ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మరోవైపు కవితకు సంబంధించి కూడా ట్విట్టర్ లో సంబంధించి కూడా ఆమె పోస్ట్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మొత్తంగా ఈ రాజకీయంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఏం జరగబోతా ఉన్నది, ఎందుకంటే ఓవైపు బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి నడుస్తా ఉన్న క్రమం కావచ్చు, మొన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా పోటీ చేసిన నేపథ్యం కావచ్చు, దాంట్లో కవిత సంబంధించి కూడా అలయన్స్ ఏదైతే కవిత మద్దతుదారులకు సంబంధించి కూడా ఏఎఫ్బి సంబంధించిన అభ్యర్థి గెలుపొందడం జరిగింది. ఇప్పుడు ఈ క్లీన్ చీట్ వచ్చిన నేపథ్యంలో ఏ విధంగా రాజకీయ పరిణామాలు మారబోతా ఉన్నట్టుగా కూడా ప్రజల్లో ఆసక్తి నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ కేసులకు సంబంధించి కూడా కవితకు సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తా పోతా ఉన్నారు, మరోసారి బీఆర్ఎస్ కి కవితని ఆహ్వానించబోతా ఉన్నారా, లేదా జాగృతికి సంబంధించి కూడా కవితకు సంబంధించి కూడా బీఆర్ఎస్ లో విలీనం చేయబోతా ఉన్నారా అనే అంశాలపైన కూడా మరోసారి కేసీఆర్ బయటకు వచ్చి ఈ అంశం పైన కూడా మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్ యూ హరీష్. ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం సిటీ న్యూరో సెంటర్లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. బొత్సను 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశాలుందని వైద్యులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం సిటీ న్యూరో సెంటర్లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. బొత్సను 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు ఒకటయ్యారు. గత కొన్నేళ్లుగా వీరి పెళ్లిపైన వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ నిన్న ఉదయం 10 గంటలకు 10 నిమిషాలకు 3 ముళ్ల బంధంతో ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్లోని ఉదయపూర్ వేదికగా అత్యంత వైభవంగా ఈ వేడుక జరిగింది. కేవలం కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతుల వివాహం జరగ్గా సాయంత్రం రష్మిక పుట్టినూరైన కూర్గు సంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు ముగిసింది. పెళ్లి ముగిసిన వెంటనే ఈ జంట ఢిల్లీకి చేరుకుంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చి మార్చి 4న జరగనున్న తమ రిసెప్షన్కు రావాలని వారిని ఆహ్వానించారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు ఒకటయ్యారు. గత కొన్నేళ్లుగా వీరి పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ నిన్న ఉదయం 10 గంటలకు 10 నిమిషాలకు 3 ముళ్ల బంధంతో ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్లోని ఉదయపూర్ వేదికగా అత్యంత వైభవంగా ఈ వేడుక జరిగింది. కేవలం కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం జరగ్గా సాయంత్రం రష్మిక పుట్టినూరైన కూర్గు సంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు ముగిసింది. పెళ్లి ముగిసిన వెంటనే ఈ జంట ఢిల్లీకి చేరుకుంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చి మార్చి 4న జరగనున్న తమ రిసెప్షన్కు రావాలని వారిని ఆహ్వానించారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని గుంజేడు దేవస్థానాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. అటవీశాఖ చొరవతో పర్యావరణానికి హాని కలగకుండా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని ఆమె పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అటవీశాఖ నిర్మించిన నూతన కాటేజీలను, మినరల్ వాటర్ ప్లాంట్ను ఆమె ప్రారంభించారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పర్యావరణ పరిరక్షణలో భక్తులు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. మార్చి 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు పెద్ద ఎత్తున మనం ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి గుంజేడు ముసలమ్మ జాతర మరి ప్రభుత్వము అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకొని స్థానిక ఆదివాసీ పూజారుల ఆధ్వర్యంలో ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఇటు ములుగు నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లాలో మన పాకాల్ కొత్తగూడలో గుంజేడు దగ్గర గుంజేడు ముసలమ్మ జాతర మరి తరతరాలుగా మనం నిర్వహించుకుంటున్నాం. ఈ దట్టమైన అడవుల్లో
కాబట్టి అడవిని కాపాడుకోవాలి, పచ్చదనాన్ని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. తద్వారా ఆ అమ్మకి ఇష్టమైనటువంటి నీళ్లు, ఏర్లు, సెలయేరు, అడవులు అన్నీ కూడా కాపాడడమే నిజమైన భక్తి. ఇవన్నీ కాపాడుకుంటూనే ఇక్కడ ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో మరి మా సోదరిమణి కొండా సురేఖ గారు ₹1 వారు కేటాయించడం జరిగింది. వారే ఎండోమెంట్ మినిస్టర్గా కూడా ఉన్నారు. మరి ఇక్కడ టెంపుల్ నిర్మాణానికి కూడా 50 లక్షలు ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు చూసినప్పుడు పుట్టినిల్లు సమ్మక్క సారలమ్మ అయితే. వనపర్తి జిల్లా ఆత్మకూరు ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రాంత రూపురేఖలు మారుస్తానని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన శ్రీ వాసవి కళ్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైశ్యుల సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తివంతులని కొనియాడారు. జూరాల బ్రిడ్జి నిర్మాణం, 4 లేన్ రోడ్ల మంజూరుతో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, తద్వారా అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్పారు. అనంతరం మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో తాగునీరు, విద్యా సమస్యలు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. 4 లైన్ రోడ్ ఒకటే కాకుండా ఆ గుడికి సంబంధించి మెట్ల దగ్గరికి నుంచి ఏదైతే కురుమూర్తి జాతర కొనము ఆభరణాల ద్వారా దేవునికి దూరంకించి హారతి ఇవ్వడం అనేది కాకుండా ఈ మెట్లకించే గుడి వరకు కూడా ఒక నూతన బ్రిడ్జిని ఒకటి ఏర్పాటు చేయాలి. ఒక కొత్త రకమైన బ్రిడ్జ్ అది. దాన్ని ఏర్పాటు చేయడానికి శాంక్షన్ ఇచ్చి ఉంటే నిన్న డిపార్ట్మెంట్ పిలిపించి వాళ్ళకు డిజైన్ కూడా చూపించడం జరిగింది. అండ్ ఆ గుడిని స్ట్రెంథన్ చేస్తూ 12-13 ఫీట్ల వరకు చుట్టుముట్టు బెడ్ వేసి గుడికి స్ట్రెంథన్ చేసి అక్కడ నుంచి ఈ మెట్ల వరకు బ్రిడ్జి ఒకటి శాంక్షన్ ఇచ్చినాం. ఐ థింక్ 2.5 months 3 monthsలో ఫిబ్రవరి, ఇది మార్చ్, ఏప్రిల్, మే లోపల ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేస్తాం. అదొకటే కాకుండా ఈరోజు మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మా చైర్మన్ అమ్మ, వైస్ చైర్మన్ గారు, మిగతా 8 మంది కౌన్సిలర్లు వాళ్ళకి సంబంధించిన చిన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని మరి అడిషనల్ కలెక్టర్ గారు రావడం జరిగింది. కమిషనర్ గారు, మిగతా వార్డు ఆఫీసర్లు అందరితో కొంత రివ్యూ తీసుకొని కొంత అలసత్వంగా కనిపిస్తున్నటువంటి పనులను వేగవంతం చేయడానికి, అట్ ద సేమ్ టైం అవసరం ఉన్న ప్రతి వార్డులో ఆ అవసరాన్ని గుర్తించి వార్ పుట్టింగ్లో ఏవి చేయగలుగుతాం, లాంగర్ రన్లో ఏవి చేసి తీసుకుంటాం, ఇవన్నీ పనులు పర్యవేక్షించి దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేసి రాబోయే రోజుల్లో ఆత్మకూరుని బహిర్గతంగా అంతర్గతంగా కూడా సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం అండర్ గ్రౌండింగ్. కామారెడ్డి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగింతలో భారీగా అవకతవకలు కలకలం రేపుతున్నాయి. సుమారుగా 91 కోట్ల రూపాయల విలువ గల 24,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాయం చేసిన 20 మంది రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ కఠిన చర్యలకు ఆదేశించారు. బియ్యం రికవరీ కోసం మిల్లర్ల ఆస్తులు జప్తుతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఖరీఫ్ 24-25కు సంబంధించి మనకు ఫిబ్రవరి 16వ తేదీ వరకు గడువు ఉండింది. ఈ గడువు లోపల మనకు ఒక 20 మంది రైస్ మిల్లర్లు మనకు ఇవ్వాల్సినటువంటి బియ్యం ఇవ్వలేకపోయారు. వారిని ఆ 20 మందిని డిఫాల్టర్గా గుర్తించి వారిపైన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్రిమినల్ చర్యలు కానీ ఆర్ఆర్ యాక్ట్ కానీ దానికి సిద్ధంగా. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విశ్వసనీయతపై విశాఖపట్నంలో పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈవీఎంల హ్యాకింగ్పై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాలని బెటర్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ త్యాగరాజన్, ఇతర నేతలు డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు సైతం ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటర్ నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత కమిషన్పై ఉందని స్పష్టం చేశారు. అక్కడ బాయిల్ బటన్ అవే చూపిస్తున్నారు, అవే చెప్తున్నారు. ఇకపోతే ఈవీఎం గొడౌన్స్ కలెక్టర్ గారు మానిటరింగ్ లో ఉండాల్సిన ఈవీఎం గొడౌన్స్ మారిపోతున్నాయి. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక ఎలక్షన్ కమిషన్ కి ఒక సొంత ఇది లేదు. జ్ఞానేష్ కుమార్ ఉంది, అమరావతి సెక్రటేరియట్ లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంది. కానీ ఇక్కడ మా కలెక్టర్ గారు ఎలా తిరిగితే ఎలక్షన్ ఆఫీసర్, ఎంఆర్ఓ గారు ఎలా తిరిగితే రిటర్నింగ్ ఆఫీసర్. ఈ రెవెన్యూ వాళ్ళ చేతిలో ఎలక్షన్ కమిషన్ బందీ అయి ఉంది. వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. అందువల్ల ఏంటంటే నామినేషన్ వేసిన వాళ్ళు నష్టపోతున్నాం. ఇవాళ గతంలో మేము అందరం కూడా కొత్త గొప్ప పోటీ చేసి వచ్చిన వాళ్ళమే. మరి నామినేషన్ చేసిన వాళ్ళు అందరం కూడా మేమేదో వాళ్ళు ఇచ్చిన 14 రోజులు ప్రచారానికి వెళ్ళి ఖర్చు పెట్టుకొని నామినేషన్ వేసి ఒక స్లిప్ అనేది వెళ్ళొచ్చిన తర్వాత తిరిగి మాకు ఓటింగ్ వచ్చేటప్పటికి కనీసం ఆ బూత్లో, పోలింగ్ బూత్లో సాయంత్రం 5 గంటల వరకు ఒక లెక్క ఉంటుంది, 5 to 7 ఒక లెక్క ఉంటుంది. లైన్లో ఉన్నారు, లోపలికి వచ్చారని చెప్తున్నారు. 7 నుంచి రాత్రి 11:30కి మారిపోతుంది.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అమరానంటే ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు రాత్రి నిర్వహించిన రథోత్సవ ఘట్టం కన్నుల పండుగగా సాగింది. దివ్యాంగంగా అలంకరించిన రథంపై లక్ష్మీ సమేతుడైన నరసింహుడు మాడవీధుల్లో ఊరేగితూ భక్తులకు దర్శనమిస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు జయ జయధ్వానాల కోలాటాల నృత్యాల మధ్య ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించడంతో రథోత్సవం ప్రశాంతంగా ముగిసింది. అన్నమయ్య జిల్లా రాయచోటిపట్నంలో విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు తనిఖీలు చేపట్టారు. బిరాన్ సాహబ్ వీధిలోని 2 గోడౌన్లలో నిల్వ ఉంచిన సుమారుగా 1,50,000 రూపాయల విలువైన ఎక్స్పైరీ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్లను అధికారులు సీజ్ చేశారు. గడువు ముగిసిన పానీయాలను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న నిర్వాహకులపై టీడీసీఓ గీతావణి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కేసులు నమోదు చేశామని, వినియోగదారుల వస్తువులు కొనే ముందు తయారీ తేదీలను గమనించాలని అధికారులు సూచించారు. అన్నమయ్య జిల్లా గాలివీడి మండలం వడిసెల వంకలో జరిగిన రామకృష్ణారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూతగాదాల నేపథ్యంలో పక్కా పథకం ప్రకారం జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి 5 నిందితులను రాయచోటి పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబెల్లి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు వెలిగల్లు గండిమడుగు సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు మహేశ్వర్ రెడ్డి రామకృష్ణారెడ్డిని హతమార్చేందుకు 10 లక్షల రూపాయల సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి నగదుతో పాటుగా హత్యకు వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లుగా డీఎస్పీ కృష్ణమోహన్ వెల్లడించారు. తర్వాత టెక్నికల్ అనాలిసిస్ యొక్క టీంతో వాళ్ళ సహకారంతో టెక్నికల్ గా ఈ యొక్క కేసుని ఈ 5 మంది వ్యక్తుల్ని ఈరోజు మన వెలిగల్లు గ్రామము గండిమడుగు భూమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వీళ్ళ వద్ద నుండి ఈ నేరానికి ఉపయోగించిన 2 చిన్న కత్తులు, తర్వాత వాళ్ళు వాడిన 7 సెల్ ఫోన్లు, వాళ్ళ యొక్క తీసుకున్నారు అమౌంట్, ఆ యొక్క అమౌంట్ 4 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర క్యాష్ వాళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది. అట్లనే వాళ్ళు వాడిన ఒక కారు, మారుతి డిజైర్ కారుని, తర్వాత వాళ్ళు వాడిన 2 వీలర్ని, ఈ రెక్కీకి ఉపయోగించిన 2 వీలర్ బజాజ్ కంపెనీకి చెందిన పల్సర్ 2 వీలర్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి మెయిన్ కారణం ఏమంటే ఈ యొక్క ప్రథమ ముద్దాయి గుర్రం మహేశ్వర్ రెడ్డికి, తర్వాత ఈ చనిపోయిన రామకృష్ణారెడ్డికి భూతగాదాలు ఉన్నాయి. ఈ భూతగాదాల విషయంలో ఈ గుర్రం మహేశ్వర్ రెడ్డి యొక్క తండ్రి, తర్వాత ఈ చనిపోయిన గుర్రం రామకృష్ణారెడ్డి దాయాదులు అవుతారు. ఈ యొక్క మహేశ్వర్ రెడ్డి తండ్రి కూడా 2007లో చనిపోవడం జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 భారీ దొంగతనాల కేసుల్లో పోలీసులు పురోగతి సాధించారు. వేర్వేరు ఘటనలో 2 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి మొత్తంగా 38 లక్షల రూపాయల విలువైన బంగారు వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దుగ్గిరాల గ్రామంలో దొంగతనానికి పాల్పడ్డ పాత నేరస్తుడు కేదారేశ్వరరావుతో పాటు చింతలపూడి గ్రామంలో చోరీ చేసిన గోపి అనే వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరించారు.
డాగ్ స్క్వాడ్ పంపించడం జరిగింది. దీంట్లో వచ్చిన ఫింగర్ ప్రింట్స్ బట్టి ఈరోజు ఇమడబత్తిని గోపి అనే అతను ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఇంటాక్ట్ ఏదైతే ప్రాపర్టీ పోయిందో ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 20,40,000 వర్త్ 136 గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్, అదేవిధంగా 378 గ్రామ్స్ వెండి వర్త్ 1,11,000 ఇతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతని మీద కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్రెడీ ఒక కేసు ఉంది. సో ఇతని ఫింగర్ ప్రింట్ మ్యాచింగ్ ద్వారా ఇతన్ని ఆల్మోస్ట్ 1 వీక్ లోపలే మనం పట్టుకోవడం జరిగింది అండ్ ప్రాపర్టీ కూడా ఫుల్ రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా క్రైమ్ నెంబర్ 147/25 ఇది గత సంవత్సరము 20th సెప్టెంబర్ రోజున ఈ బ్రాహ్మణ్ బజార్లో దుగ్గిరాల గ్రామంలో ఈ దొంగతనం జరిగింది. సో ఎవరు లేని సమయంలో డోర్ పగలగొట్టి బీరువా పగలగొట్టి ఆల్మోస్ట్ దీంట్లో అరౌండ్ 71 గ్రామ్స్ గోల్డ్ దీంట్లో. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో దారుణమైన